దేవుడు మనం ఊహించని సంఘటనను మనకు ఎదురు చేసి ఆ సంఘటన నుండి మనకు ఆత్మజ్ఞానాన్ని కలిగేలా చేస్తాడు. కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ ఊరి ప్రక్కన ఉన్న పేరం పాలచ్చేరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తుండేవారు. బాగా వృద్ధాపంలో ఉన్న ఆ నలుగురు పేదరికంలో ఉన్నవారే. పూట గడవడానికి కూడా జరుగుబాటు లేదు. వారికి తెలిసిందల్లా వంట చేయడమే. దొరికితే తినేవారు, లేదా కృష్ణనామస్మరణతో కడుపుని మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతున్నది. వంట చేయడానికి వంట మనుషులు కావాలని వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుని మీద భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్ళారు. ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. నడుము వంగిపోయి నిలబడడానికి శక్తి లేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా అనుకున్నాడు. ఎగతాళిగా నవ్వుతూ, ఈ వయసులో మీరు వంట చేయడానికి వచ్చారే, ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో. 1000 గుండిగల అన్నము, కూరలు, పప్పు, చారు అన్ని రకాలు చేయాలి. ఈ వయసులో మీరు అంత పని చేయగలరా? ఈ వయసులో కూర మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయడానికి వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు. కృష్ణుడి భక్తులైన ఆ నలుగురు వృద్ధులు అతని మాటలకు బాధపడి, ఆ కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కానిది ఏమీ ఉంటుందని చెప్పండి, మా ప్రయత్నం మేము చేస్తాము, అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు అని సమాధానం చెప్పారు. బానే ఉంది మీరు చెప్పేది. మీ భారం ఆ కృష్ణుడి మీద నెట్టేసి మీరు చేతులు తులుపుకుందాం అనుకుంటున్నారా ఏమిటి? మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా? ఇది మీ శక్తికి మించిన పని. మీరు చేయగలరని నమ్మకం నాకు కుదరడం లేదు అన్నాడు. అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి, మేము ప్రయత్నిస్తాము. ఇదివరకు ఎన్నో సంతర్పణలలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకుంది అన్నారు. సరే చూస్తాను, తేడా వచ్చిందంటే ముసలి వాళ్ళని కూడా చూడను, జాగ్రత్త అన్నాడు. గురువాయూరప్ప, నీ అనుగ్రహం ఉంటే గట్టిపోచలతో మదగజాలను కట్టేయచ్చు. దేనినైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు. నీ మీద భారం వేశాము, మమ్మల్ని కాపాడు అని అనుకుంటూ వారు వారి స్థలానికి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి ప్రక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళకి అంతకుముందు పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడి ముఖం కనబడుతూ కనిపించింది. వాళ్ళు ఆశ్చర్యంతో, నాగోరి, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడిగారు. అప్పుడు ఆ బాలుడు, నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారని తెలిసింది. వృద్ధులైన మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను అని అన్నాడు. ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది. అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు. వంట పని మొదలు పెట్టారు. ఆ నలుగురు ఏదో కొంచెం సహాయం చేశారే కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచకా పూర్తి చేశాడు. ఉదయం 9 గంటలకెల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడి నైవేద్యం కోసం పొంగల్, పులిహోర అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువ అంచనా చేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాపపడి క్షమాపణలు చెప్పి నలుగురు కృష్ణ భక్తులకు ఘనంగా సత్కారం చేసి పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే డబ్బులు ఇచ్చాడు. వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరి గురించి ఆ కార్యనిర్వహణకి తెలియదు. వారికి సత్కారం జరుగుతుండగా, నేను త్వరగా గురువాయూర్ వెళ్ళాలి, నా కోసం అక్కడ ఎంతో మంది వేచి ఉన్నారు అని చెప్పి నాగోరి భోజనం కూడా చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ నలుగురు భక్తులు భోజనం చేసి గురువాయూర్ వెళ్ళారు. వాళ్ళు ఆ ఆనందంతో ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు. గురువాయూర్లో దర్శనం చేసుకుని వాళ్ళు నలుగురు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఆ నలుగురికి ఒకే కల వచ్చింది. ఆ కలలో గురువాయూరప్పన్ కనిపించి, భక్తులారా, నాగోరిలాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలి ఇవ్వకుండా వచ్చేసారే, నా చేత పని చేయించుకొని కూలి ఇవ్వకపోవడం మీకు న్యాయమేనా అని అడిగాడు. ఉలిక్కిపడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు. ఆశ్చర్యం. అందరికీ ఒకే కల వచ్చింది. అది కల కాదు. అందరికీ ఒకే దివ్య దర్శనం, సందేశం లభించాయి. వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గురువాయూరప్పను కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్నములో గురువాయూరు చేరి స్వామివారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు. ఆ సంఘటన మూలంగా ఇప్పటికీ కూడా 1000 గుండిగల నైవేద్యం చేసి గురువాయూరప్పనికి పూజలు చేస్తున్నారు. ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికి వచ్చిన కూలీ డబ్బుల్లో ఒక వంతు దేవుడికి నేటికి సమర్పిస్తున్నారు. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.